కృష్ణానది పరివాహకం ఒకచోట బోర్డు మరొక చోట ఏర్పాటు చేయడం వల్ల జగన్ ప్రభుత్వం చెబుతున్న అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా సాధ్యమని రాయలసీమ నేతలు ప్రశ్నిస్తున్నారు. తాత్కాలికంగా హైదరాబాద్లో ఉన్న ఈ బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇప్పటికే సీఎం జగన్కు 4 లేఖలు పంపినా స్పందన లేదని వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం జగన్ను నేరుగా కలిసి విన్నవిద్దామంటే అపాయింట్మెంట్ దొరకడం లేదని, కర్నూలులో కృష్ణా బోర్డు ఏర్పాటు ఆవశ్యకతను వివరిద్దామన్న అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కృష్ణానదికి ఏమాత్రం సంబంధం లేని విశాఖలో కృష్ణా బోర్డు ఏర్పాటు చేయాలనుకోవడం అవివేకమని అంటున్నారు ఉద్యమకారులు. అందుకే కర్నూలులో కృష్ణా బోర్డు ఏర్పాటు చేసే వరకు దశల వారీగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతున్నామంటున్నారు. సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జ దశరథరామరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. అధ్యక్షులు రాయలసీమ సాగునీటి సాధన సమితి కృష్ణానది యాజమాన్య బోర్డు అనేది ఏర్పాటు చేయాలన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు జరగాలి. ఇది ప్రధానంగా కృష్ణా జలాల మీద వివాదాలు పరిష్కరించడానికి, నీటి నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన బోర్డు. ఈరోజు ఆ కృష్ణానది యాజమాన్య బోర్డు అనేది శ్రీశైలంలో, కృష్ణానదికి సంబంధించిన శ్రీశైలం రిజర్వ్ అత్యంత కీలకంగా మారింది. దానికి ప్రధానమైనగా 2 కారణాలు ఉన్నాయి. ఈరోజు కృష్ణా డెల్టాకు శ్రీశైలంతో ఎలాంటి అనుబంధం లేదు. దానికి శ్రీశైలం నుండి ఇవ్వాల్సిన 80 టీమ్స్ పట్టిసీమ ద్వారా లభిస్తున్నాయి. అదేవిధంగా బచావ్ చట్టం ప్రకారం నాగార్జున ఆయకట్టుకు రావాల్సిన 264 టీఎంసీలతోనే విద్యుత్ ఉత్పత్తి జరగాలి. కానీ ఇవన్నీ జరగకుండా వేల టీఎంసీలు, 1000-1200 టీఎంసీలు శ్రీశైలం ఖాళీ చేస్తూ కిందికి తీసుకుపోతూ సముద్రంలో నీరు పారబోస్తున్న నేపథ్యంలో శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర నియంత్రణ అనేది చాలా కీలకమైనది. ఆ నియంత్రణ వస్తే బాగుపడుతుందని చెప్పి రాయలసీమ వాసులందరూ కూడా ఆశించాం. కేఆర్ఎంబీని ఆహ్వానించాం. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అక్కడున్న రైతులందరినీ కూడా కలిసి కృష్ణా డెల్టా రైతాంగాన్ని ఎర్నేని నాగేంద్రనాథ్ గారు కానీ, వడ్డే శోభనాథేశ్వరరావు గారు కానీ, లేదా అక్కడున్న రైతు సంఘాల నాయకులు, వివిధ రైతు సంఘాల నాయకులతో, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో, రామకృష్ణ వీళ్ళంతా కలిసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి శ్రీశైలం రిజర్వాయర్ యొక్క ఆవశ్యకత మీద కూలంకషంగా చర్చించిన తర్వాత వారు కూడా కర్నూలులోనే కృష్ణా యాజమాన్య బోర్డు పెట్టడానికి సమ్మతి తెలియజేస్తూ ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా 2021 జూలై 6వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం పునఃసమీక్ష చేయలేదు అని అంటే ఏదో లోపం కనపడుతూ ఉంది ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడంలోనే భావంతో నిన్న 9వ తారీఖు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టిన సందర్భంలో రాయలసీమలో ఉన్న 52 మంది ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఉత్తరాలు రాసిన సందర్భంలో కొంతమంది ఎమ్మెల్యేలు స్పందించారు. కాటసాని రామపాల్ రెడ్డి లాంటి వారు, లేదా శ్రీదేవి లాంటి వారు లెటర్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా 5-6 మంది ఎమ్మెల్యేలు కూడా మౌఖికంగా సమ్మతిస్తూ మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతామని చెప్పారు. అందులో భాగంగా ఈ నెల 9న నంద్యాలలో అన్ని పార్టీల ప్రతినిధులు, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ మద్దతు కోసం డిమాండ్ చేశారు. ఈ నేపథ్యాన్ని చెబుతూ సీమ జిల్లాల ఎంపీలు, ఎమ్మెల్యేలు వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షులకు లేఖలు రాయనున్నారు. ఈ నెల 18వ తేదీన రాయలసీమ ధర్మ దీక్ష సిద్ధపడుతున్నారు. హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయాలని, కర్నూలులో రాయలసీమ గర్జన పేరుతో వైసీపీ నాయకులు ఎలా గర్జించారో అదేవిధంగా ఈ నెల 18న రాయలసీమలో వైసీపీ నేతలందరూ ధర్మ దీక్ష సిద్ధపడాలని రాయలసీమ ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. కృష్ణానది యాజమాన్య పరివాహక ప్రాంతం ఆ పరిధిలోనే కృష్ణా బోర్డు ఏర్పాటు చేయడం ధర్మం అని అంటున్నారు. మేనేజ్మెంట్ బోర్డు అన్నది కృష్ణా నదికి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ ఏవైనా ఉంటే వాటిని సాల్వ్ చేసుకొని మేనేజ్ చేసేటటువంటిది మేనేజ్మెంట్ బోర్డు అనేది. కృష్ణా మేనేజ్మెంట్ బోర్డు అన్నటువంటి దాన్ని, రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎక్కడ ఉండాలి, అది ఇప్పుడు హైదరాబాద్ ఉంది టెంపరవరీగా ఉన్నటువంటి దాన్ని ఆంధ్రప్రదేశ్లో మీరు పెట్టుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూడా దానికి అనుమతి తెలిపింది. ఇప్పుడు ఏమి జరుగుతూ ఉందనంటే, మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోండి అని అంటే ఆంధ్రప్రదేశ్లో మీరు కృష్ణా ఎక్కడైతే నది పారుతుందో ఆ ప్రాంతాలకు దగ్గరలో ఉండాలి. అది కూడాను 2 రాష్ట్రాలకు సంబంధించింది కాబట్టి హైదరాబాద్ నగరానికి కూడా దగ్గర ఉంటే ఏదైనా వచ్చినప్పుడు మీటింగులను అటెండ్ కావడం కానీ, లేకుంటే ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే వస్తారు, అందుబాటులో ఉంటుంది. తుంగభద్ర బోర్డును అలాగే ఏర్పాటు చేశారని గుర్తు చేస్తున్నారు. ఇందుకు విరుద్ధంగా జగన్ ప్రభుత్వం కృష్ణా బోర్డును విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అన్యాయమంటున్నారు.
కృష్ణా జలాల వినియోగంలో రాయలసీమ జిల్లాలకు సరైన న్యాయం జరగాలంటే కర్నూలులో ఏర్పాటు చేయాల్సిందనంటూ రాయలసీమ ఉద్యమకారులు గట్టిగా పట్టుసాగుతున్నారు. ఇక విశాఖలో కృష్ణా బోర్డును ఏర్పాటు చేస్తే మాత్రం జగన్ ప్రభుత్వం సీమకు ద్రోహం చేయటమే అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ తామందుకు అంగీకరించమని, కృష్ణా బోర్డును కర్నూలు ఏర్పాటు చేసేంత వరకు ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్. రాజేంద్ర, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేఆర్ఎంబిని ఈ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కాకుండా విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం పైన తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమవుతోంది. ఇప్పటికే రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో బొజ్జా దశరథం రెడ్డి అవ్వచ్చు, అలాగే రాయలసీమకు మొదటి నుంచి ఉద్యమాలను నడిపిస్తున్నటువంటి రాయలసీమ ప్రత్యేకంగా రాష్ట్రం కావాలనేసి రాయలసీమకు న్యాయం జరగాలని ఉద్యమం చేస్తున్నటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి అవ్వచ్చు, వీరంతా ఈ ఏదైతే కేఆర్ఎంబి విశాఖకు తరలించడంపై తీవ్ర అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా పోరాటం చేస్తామనేసి చెప్పడం జరుగుతోంది. రేపు నంద్యాల కలెక్టరేట్ ఎదుట ఈ రాయలసీమ ధర్మదీక్షను అయితే విజయవంతం చేయాలనేసి ఇప్పటికే దానికి కార్యాచరణ అయితే ప్రకటించారు. ఈ రాయలసీమ సాగునీటి సమితికి సంబంధించి బొజ్జా దశరథం రెడ్డి అయితే ఈ రాయలసీమ ధర్మదీక్షను అయితే చేస్తున్నారు. దీనికి రాయలసీమకు సంబంధించిన ఎవరైతే నేతలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, అలాగే ఎంపీలు అవ్వచ్చు, ఎవరైతే వీరంతా ఈ దీక్షకు సంఘీభావం తెలిపి ఖచ్చితంగా ఎక్కడైతే కర్నూలులోనే ఈ బోర్డు అయితే ఏర్పాటు చేయాలి, కేఆర్ఎంబి బోర్డు అన్నది ఆయన డిమాండ్ చేయడం జరుగుతుంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా ఈ కృష్ణా బోర్డు తరలింపు పైన తర్జన భర్జన జరుగుతోంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో విశాఖ కాకుండా కర్నూలుకు తీసుకొని వస్తే, ఎందుకంటే ఎక్కడైతే కృష్ణా పారివాహక ప్రాంతం ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే ఏర్పాటు చేయాలంటే అది కర్నూలు పరిధిలో అయితేనే కరెక్ట్ గా ఉంటుందనేసి వీరు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సీఎం జగన్ కి అయితే లేఖలు రాశారు. అలాగే ఎవరైతే జలవనరుల శాఖ మంత్రికి కానీ మిగతా మంత్రులకు అలాగే ఎమ్మెల్యే దృష్టికి అయితే తీసుకెళ్లడం జరిగింది. అయితే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు అయితే స్పందించడం లేదనేసి ఆయన చెప్పడం జరుగుతుంది. దీన్ని ఉద్దేశించే రేపు నంద్యాల కలెక్టరేట్ ఎదుట అయితే ఈ రాయలసీమ ధర్మదీక్షను అయితే ఆయన చేపట్టడం జరుగుతోంది. గడిచిన 70 సంవత్సరాలుగా పాలకుల నిర్లక్ష్యం వల్లనే రాయలసీమ ప్రాంతం నీటి వాటాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందనేసి ఆయన చెప్పడం జరుగుతోంది. దీన్ని నివారించాలన్నా, రాయలసీమ ప్రాజెక్టులకు సక్రమంగా నీరు అందాలన్నా ఖచ్చితంగా కర్నూలులోనే కేఆర్ఎంబి ఏర్పాటు చేయాలనేది ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే పట్టిసీమ నిర్మాణంలో కృష్ణా డెల్టాకు అలాగే శ్రీశైలం ప్రాజెక్టు అనుబంధం తెగిపోయిందనేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీశైలం ప్రాజెక్ట్ ఎక్కడైతే ఉందో ఆ పారివాహక ప్రాంతం కావడం వల్లనే ఇక్కడ కర్నూలులో ఏర్పాటు చేస్తే ఇటు తెలంగాణ కావచ్చు లేకపోతే ఏపీ కావచ్చు, రెండు రాష్ట్రాలకు అనువుగా ఉన్న ప్రాంతం కర్నూలు అనేసి కర్నూలులో ఏర్పాటు చేయడమే న్యాయమని ఆయన చెప్పడం జరుగుతుంది. ఈవెన్ మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, వైసీపీ ఎమ్మెల్యేలు అవ్వచ్చు, తర్వాత ఎంపీలు కానీ మిగతా ఎవరైనా నాయకులు మాత్రం ఖచ్చితంగా ఈ దీక్షకైతే మద్దతు తెలపాలనేసి ఆయన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే రాయలసీమ రైతాంగం అయితే తీవ్రంగా నష్టపోతోంది అనేసి నీటి వాటాల విషయంలో భవిష్యత్తులో నీటి యుద్ధాలు కూడా జరగొచ్చేసి ఆయన చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని కంట్రోల్ చేయాలి అంటే కర్నూలులోనే ఏర్పాటు చేస్తే ఈవెన్ రైతాంగానికి కూడా కొంత ఆందోళన తగ్గుతుంది. వారు కూడా నీటి వాటా విషయంలో ఎటువంటి ఆందోళన చెందరు. ఇది ఇరు రాష్ట్రాలకు ఇది కొంత లబ్ధి చేకూరుస్తుందనేసి ఆయన చెప్పడం జరుగుతోంది. గడిచిన 2 సంవత్సరాలుగా ఈ రాయలసీమ సాగునీటి సమితి పేరుతో వీళ్ళైతే ఉద్యమాలు చేస్తున్నారు. ఈ ఉద్యమాలకు ప్రధానంగా ఇక్కడైతే ఈ రాయలసీమకు సంబంధించిన నీటి వాటా విషయంలో అనేక ఉద్యమాలు చేశారు. ప్రస్తుతం రేపు కూడా ఇందులో భాగంగానే రేపు కూడా ఈ రాయలసీమ ధర్మదీక్ష అయితే వారు చేయడం జరుగుతుంది.